స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వివేకానంద ఆశయాలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. వివేకానంద జయంతి కార్యక్రమంలో వక్తల వెల్లడి. కనుమరుగవుతున్న సంస్కృతి సంప్రదాయాలను నేటి యువతకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో చిత్తూరు చుడా చైర్మన్ కటారి హేమలత వెల్లడి. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ వర్గాలకు చెల్లించాల్సిన 6,700 కోట్ల బకాయిలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేయడం హర్షణీయం. మీడియా సమావేశంలో టీడీపీ నేతల హర్షం. వార్తల్లోని వివరాలు. భారతదేశానికి యువతే సంపద. అలాంటి సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత పాలకులదని బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది జయకుమార్ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఆదివారం యువజన దినోత్సవాల సందర్భంగా చిత్తూరులోని స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ నాయకులు, వివేకానంద అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జయకుమార్ మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని అన్నారు. ఆయన స్ఫూర్తితో దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రస్తుతం యువత మత్తు పదార్థాల వ్యసనాలకు లోబడి తమ ఉనికిని కోల్పోతున్నారని తెలిపారు. పాలక ప్రభుత్వాలు వాటిపై దృష్టి సారించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోనే ఎక్కువగా యువత భారతదేశంలో ఉందని, చిత్తూరు నగరం వంటి చిన్న పట్టణాలలో సైతం గంజాయి అధిక శాతం యువత వినియోగించడం బాధాకరమన్నారు. అధికారులు మత్తు పదార్థాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యువజన సంఘం నాయకులు శరత్ చంద్ర, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. మనకు ఒక సంతోషకరమైన రోజు వివేకానందుల వారి జన్మదినోత్సవం, భారతదేశ యువజన ఉత్సవం. దీన్ని పురస్కరించుకుని వివేకానంద స్థాపన సమితి కార్యకర్తలు, అధ్యక్షుల వారు ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహిస్తున్నారు. ఎంతో మనకు సంతోషదాయకము, గర్వకారణం కూడా. మనమంతా ఆయన స్మరించే ఒక సదవకాశాన్ని మనము సార్ కల్పించినారు. మనమందరూ కూడా కృతజ్ఞతలుగా ఉంటాము, రుణపడి ఉంటాము. మనం వివేకానంద వారి బాటలో పయనించేదానికి సాయశక్తులా ప్రయత్నించి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని మనం అందరినీ కూడా నేను కోరుతూ ఆశిస్తున్నాను. జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా యువత ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ఉన్నంత యువత ఏ దేశంలోనూ లేదు. ఈ యువ భారతదేశం, ఈ దేశానికి సంపద యువకులు. ఇట్లాంటి యువతీ యువకులను సంరక్షించాల్సిన బాధ్యత పాలకులది. కొందరు పాలకులు, కొందరు అరాచక శక్తులు మాదక ద్రవ్యాలను యువతకు పంపిణీ చేసి యువ భారతాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పేసి కుటిల ప్రయత్నాలు చేయుచున్నారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. పాలకులు, ప్రభుత్వాధికారులు. ఈ చిన్న గ్రామం చిత్తూరు అనేది గ్రామానికన్నా పెద్దది, నగరానికన్నా చిన్నది. ఇలాంటి చిన్న చిత్తూరులోనే విపరీతమైనటువంటి మాదక ద్రవ్యాల చలామణి ఉంది. వీటన్నింటినీ అరికట్టాలి. ఇంకా నగరాల్లో కానీ, మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ ఎక్కడైతే యువత ఉందో అక్కడంతా యువతను బదిలంగా రక్షించుకోవాల్సిన బాధ్యత పాలకులది ఉంది. కాబట్టి పాలకులు, అధికారులు ఎలాంటి నిర్లిప్తత లేకుండా ఈ యువతను కాపాడి యువ సంపద ద్వారా భారతదేశాన్ని విశ్వగురువుగా, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన భారతదేశంగా అవతరించేదానికి స్వామి వివేకానంద స్ఫూర్తితో పనిచేయాలని చెప్పి కోరుతున్నాం. అందరికీ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. కనుమరుగైపోతున్న సంస్కృతి సంప్రదాయాలను నేటి యువతకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చిత్తూరు చుడా చైర్మన్ కటారి హేమలత తెలిపారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని చిత్తూరు చుడా చైర్మన్ కటారి హేమలత అన్నారు.
ఆదివారం నాగయ్య కళాక్షేత్రంలో ముందస్తు సంక్రాంతి వేడుకలను రచయితల సంఘం కేశవరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కటారి హేమలత మాట్లాడుతూ భావితరాలకు సంక్రాంతి పండుగ విశిష్టత గురించి తెలియజేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు అవసరమని అన్నారు. అనాగరికత పెరిగిపోతున్న నేపథ్యంలో మన సాంప్రదాయ సంస్కృతి కార్యక్రమాలు కనుమరుగవుతున్నాయని, దాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వాహకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామలక్ష్మి, కేశవరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే సార్ కొద్ది దగ్గర రండి. వెనక్కి వెనక్కి నుంచే చిత్తూరు రచయితల సంఘం అలాగే కేశవరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కూడా ఈరోజు మన చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని కూడా చాలా ఆనందంగా, వైభవంగా మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడేలాగా ఇక్కడ గంగిరెద్దులతో అలాగే సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా అందంగా కూడా చాలా బాగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. రాబోయే తరాలకి మన సాంప్రదాయాన్ని తెలియజేస్తూ మన పిల్లలకి మన సంప్రదాయం చెప్తేనే రాబోయే రోజుల్లో వాళ్ళు పెద్దవాళ్ళు అయినా కూడా ఈ పండుగలన్నీ కూడా జరుపుకొని వాళ్ళ పిల్లలకి చెప్పుకునే ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు మన హిందూ సంప్రదాయాలు చాలా వరకు తగ్గిపోయాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తూ ఈ సంక్రాంతి సంబరాలను అందరూ కూడా ఆనందంగా జరుపుకోవాలని మరొకసారి అందరికీ, తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ వర్గాలకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి 6,700 కోట్లను విడుదల చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేయడం హర్షణీయమని టీడీపీ నాయకులు తెలిపారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారని, ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే విద్యార్థులకు, పోలీసులకు, ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించేందుకు ఆమోద ముద్ర వేయడం హర్షణీయమన్నారు. ఇందులో ప్రధానంగా విద్యుత్ శాఖకు 500 కోట్లు విడుదల చేయడంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవకు 500 కోట్లు, 6,000 మంది చిరు వ్యాపారుల కేంద్ర ప్రయోజిత పథకాలకు 627 కోట్లు తదితర బకాయిలకు సంబంధించి పూర్తిగా 6,700 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుందని స్పష్టం చేశారు. ప్రధానంగా యువగళం పాదయాత్రలో భాగంగా మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కింద 788 కోట్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. గతంలో వైకాపా ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను హింసించిందని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పూర్తిగా పెండింగ్ లో ఉన్న బకాయిలను ప్రతి శాఖకు చెల్లించడం ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్, టీడీపీ నాయకులు మోహన్ రాజ్, శశికర్ బాబు, రఘు, మేషక్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో ఉన్నటువంటి
బకాయిల చెల్లింపు గురించి, ఆర్థిక పరిస్థితి గురించి కూడా చర్చించిన తర్వాత సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ వర్గాలకు ఇవ్వాల్సినటువంటి బకాయిల్లో కొంత మేరకు విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, మరి ఆ నిర్ణయం ప్రకారం వివిధ వర్గాల ప్రజల బకాయిలకు గాను 6,700 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల ఆయా వర్గాల ప్రజలు కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ బకాయిల గురించి ఒకసారి మనం చూస్తే, ఉద్యోగుల జీపీఎఫ్కు 519 కోట్లు, పోలీసులకు ఒక విడత సరెండర్ లీవ్ బకాయిలు గాను 214 కోట్లు, సిపిఎస్ బకాయిలకు 300 కోట్లు, టీడీఎస్ బకాయిలకు 265 కోట్లు, 6.5 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ గాను 758 కోట్లు, 10 లక్షల రూపాయల బిల్లుల నుండి చిన్న కాంట్రాక్టర్లకు ఆ బకాయిల చెల్లింపు గాను 586 కోట్లు, అమరావతి రైతులు అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్టు భూములు ఇచ్చిన రైతుల యొక్క కౌలు బకాయిలు 241 కోట్లు, విద్యుత్ శాఖలో డిస్కంల బకాయిలకు 500 కోట్లు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకాలకు ఇవ్వాల్సినటువంటి బకాయిల్లో 627 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుకు ఆసుపత్రికి ఇవ్వాల్సిన బకాయిల్లో గాను 400 కోట్ల రూపాయలు, ఔషధాలకు 100 కోట్ల రూపాయలు, ఎంఎస్ఎంఈ వారికి 90 కోట్లు, అదేవిధంగా వివిధ శాఖల్లో నిర్వహణ ఖర్చులకు గాను 366 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఎవరైతే ఈ బకాయిలు పెట్టిపోయారో 1,30,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి పెద్ద మనిషి, అదేవిధంగా ఆ పార్టీ వైకాపా పార్టీ నాయకులు మరి ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని చెప్పి విమర్శలు చేయడం, ధర్నాలు పిలుపుకోవడం చూశాం. ఇది సిగ్గుచేటు, వారి దివాలా కోరతారని నిదర్శనం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు కూడా దశల వారీగా అమలు చేయడం జరుగుతుంది. గౌరవ నారా లోకేష్ గారు యోగం పాదయాత్ర సందర్భంగా వివిధ వర్గాల ప్రజలకు గాను వివిధ ప్రాంతాల్లో హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల లోపల ప్రాధాన్యత పరంగా హామీలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఈ 6,700 కోట్ల రూపాయలు బకాయిలు రిలీజ్ చేయడానికి ఆమోదం తెలిపిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువతకు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతోందని చిత్తూరు జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని మెకానికల్ మైదానంలో గ్రామీణ ప్రాంతాలలోని యువతకు వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్క యువతకు వివేకానంద స్ఫూర్తి ఉండాలన్న ఆశయంతోనే వివేకానంద 263వ జయంతిని పురస్కరించుకొని క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి జిల్లా స్థాయిలో ఎంపిక చేయడంతో పాటు తదనంతరం రాష్ట్ర స్థాయిలో సైతం పోటీలు నిర్వహించడం జరుగుతోందన్నారు. యువత ప్రతి ఒక్కరూ ఇక్కడ పోటీలలో పాల్గొని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్ కుమార్. నేను చిత్తూరు జిల్లా యువజన అధికారిని. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నేషనల్ యూత్ డే కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలోని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటిగా స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించి తదుపరి కార్యక్రమంగా ఈ సమితి స్థాయిలో చిత్తూరు జిల్లా సమితి స్థాయిలో అంటే గుడిపాల, చిత్తూరు మరియు గంగాధర్ నెల్లూరు ప్రాంతంలో గల టీమ్స్ అన్నిటికీ కూడా వాలీబాల్ టీమ్స్ అన్నిటికీ కూడా వాలీబాల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా
మరియు రన్నింగ్ రేస్ కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. ఏదైతే కార్యక్రమంలో వీళ్ళు ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళు జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా గెలుపొందిన ప్రతి ఒక్క టీంకి కూడా స్పోర్ట్స్ కిట్ భారత ప్రభుత్వం తరపున అందజేయడం జరుగుతుంది. అలాగే జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్ళకి తదుపరి రాష్ట్ర స్థాయికి కూడా ఎంపిక చేసి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎందుకంటే ఈ జనవరి 12 నుండి మనం చిత్తూరు జిల్లాలో మొదటగా ప్రారంభించుకొని తదుపరి కుప్పం, జీడి నెల్లూరు, నగరి, పలమనేరు వంటి వివిధ నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలని ఈ పోటీలు నిర్వహిస్తాం. గెలుపొందిన వాళ్ళందరికీ కూడా జిల్లా స్థాయికి పిలవడం జరుగుతుంది. ఇది గ్రామీణ యువతకి వాళ్ళ యొక్క క్రీడా విషయంలోని పోటీతత్వాన్ని, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడమే కాకుండా వాళ్ళ ఉన్న ప్రతిభని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తదుపరి జిల్లా స్థాయి కూడా ఈ జనవరి మాసాంతం లోపలగా ఈ జిల్లా స్థాయి కార్యక్రమాలు కూడా మేము ముగించుకొని ముందుకు వెళ్తున్నాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్ర రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా నల్లాటూర్ హేమావతిని నియమిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఎంపీ రాజ్యసభ కృష్ణయ్య ఆదేశాలను జారీ చేసినట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నల్లాటూర్ హేమావతికి జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య జారీ చేసిన నియామకపు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా షణ్ముగం మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ అభివృద్ధికి అందరూ కృషి చేస్తున్నామని అన్నారు. బీసీ సంక్షేమ సంఘంలో విశిష్ట సేవలు అందించిన నల్లాటూర్ హేమావతిని గుర్తించి ఆమెకు రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు. రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి హేమావతి మాట్లాడుతూ బీసీల నవ పోరాట గాంధీ తమ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన ఈ అవకాశాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తానని, అదేవిధంగా తనకు ఈ పదవి రావడానికి సహకరించిన బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం, బీసీ రాష్ట్ర నాయకులకు తన కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. రాష్ట్రంలో బీసీ మహిళా సమస్యలపై పోరాడతానని, వారికి ఎలాంటి సమస్య ఎదురైనా ఆ సమస్యను తన సమస్యగా భావించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి అవసరమైతే ఉద్యమాలు చేపడతానని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి అని, రాష్ట్రంలో ఏ మహిళకు ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తక్షణం తన కష్టంగా భావించి చలించిపోయే గుణం ఉన్న మహోన్నత ముఖ్యమంత్రి ఆయనేనన్నారు. ఆయన ఆధ్వర్యంలో బీసీ మహిళ ఆర్థికంగా ఎదగడం తథ్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు అన్ని రంగాలలో తగిన ప్రాధాన్యతనిస్తూ వారి కోసం అనేక సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు పరుస్తున్నారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ సైతం అన్ని సంక్షేమ కేంద్ర పథకాలలో మహిళలకు సముచిత న్యాయం కల్పిస్తూ మహిళలను అన్ని విధాలా ఆదుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నాగేంద్ర, మహిళా నాయకులు గిరిజ, రమ, ప్రియా, సెల్వి, హర్షవర్ధన్, మాస్టర్ హరీష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. సోదరి శ్రీమతి ఎన్ హేమావతి గారిని నిన్న చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా మా జాతీయ పార్టీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు ఆమెని రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా బీసీ సంక్షేమ సంఘానికి నియమించడం జరిగింది. ఆ యొక్క నియామక పత్రాన్ని ఈరోజు దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జిగా నేను ఆమెకి ఈరోజు అందజేయడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఇప్పుడు గత 40 సంవత్సరాలు కూడా బీసీల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం, బీసీల హక్కుల కోసం పోరాటం చేసి అనేక విజయాలు సాధించిన చరిత్ర ఈ దేశంలో, రాష్ట్రంలో ఉంది. అటువంటి జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత రాజ్యసభ పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో మేమందరం కూడా పనిచేయడానికి గర్విస్తున్నాం. ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా వెనుకబడి వర్గాల కోసం, హక్కుల సాధన కోసం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు చిత్తూరు జిల్లా కేంద్రంలో కూడా
ఇక్కడ బీసీ సంక్షేమ సంఘ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజు కూడా తిరుపతిలో బీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. భవిష్యత్తులో కూడా జిల్లా కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా, అదేవిధంగా రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా పునర్నిర్మాణం చేసి బీసీల హక్కుల కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి హక్కుల సాధన కోసం బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తున్న కూడా எல்லாருக்கும் வணக்கம். என் பேர் ஹேமாவதி. எனக்கு வந்து பிசி జనరల్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చున్నారు. అందుకని కృష్ణయ్య గారికి షణ్ముగ గారి ఆయనకి ధన్యవాదాలండి. అదేవిధంగా నాపైన ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకొని అందరి కోసం పనిచేస్తాను, బీసీల కోసం కష్టపడతాను. వస్త్ర రంగంలో అగ్రగామి సంస్థ పేరొందిన అపూర్వ వస్త్ర దుకాణం సరికొత్త ఆఫర్లతో దూసుకెళ్తోంది. రాఘవ థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన కొత్త అపూర్వ వస్త్ర దుకాణంలో క్రిస్మస్, సంక్రాంతి పండుగ సందర్భంగా యాజమాన్యం బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఇవాళ 5వ మెగా లక్కీ డ్రాను నిర్వాహకులు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో మొదటి 6 మంది గోల్డ్ కాయిన్లు కైవసం చేసుకోగా 2వ డ్రాలో 2 మిక్సీలను గెలుపొందారు. అనంతరం నిర్వహించిన 4వ డ్రాలో 5,000 రూపాయలు విలువ చేసే పట్టు చీరలను 2 కైవసం చేసుకున్నారు. 5వ మెగా బంపర్ డ్రాలో గోల్డ్ కాయిన్ గెలుపొందిన వారిలో చిత్తూరుకు చెందిన గౌతమి, ఫరూక్, సునంద, పాకాలకు చెందిన జయచంద్ర, వసంతపురానికి చెందిన నదియా, కూచివీడుకు చెందిన అరుణాచలం గోల్డ్ కాయిన్లను కైవసం చేసుకోగా, అలాగే మిక్సీ గెలుపొందిన వారిలో కాణిపాకానికి చెందిన వినయ్ రెడ్డి, బలిజపల్లికి చెందిన సౌమ్య ఉన్నారు. అలాగే 2,500 రూపాయల పట్టు చీరలను గెలుపొందిన వారిలో చిత్తూరుకు చెందిన లక్ష్మి, శోభారాణి, జీడి నెల్లూరుకు చెందిన శోభ పట్టు చీరలను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా గత వారం గోల్డ్ కాయిన్తో పాటు పట్టు చీర మిక్సీలను గెలుపొందిన విజేతలకు అపూర్వ యాజమాన్యం బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అపూర్వ వస్త్ర దుకాణం నిర్వాహకులు మాట్లాడుతూ క్రిస్మస్, సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అపూర్వ వస్త్ర దుకాణంలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడంతో పాటు తమ వద్ద కొనుగోలు చేసిన వినియోగదారులకు లక్కీ డ్రా నిర్వహించి బహుమతులు కూడా అందజేయడం జరుగుతోందని వెల్లడించారు. కస్టమర్లను ఆకర్షించడంలో భాగంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడంతో పాటు బహుమతులు ప్రదానం చేపట్టడం జరుగుతోందన్నారు. మరిన్ని ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వెళ్లడంతో పాటు మెగా బంపర్ డ్రాను సంక్రాంతి పండుగ పర్వదినాల్లో నిర్వహించి మొదటి బహుమతిగా 3కి హోండా యాక్టివా స్కూటర్లు అందించడంతో పాటు 2వ విజేతకి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లు 3కి ఇవ్వడం జరుగుతుందని, అలాగే 3వ బహుమతిగా 5G మొబైల్ ఫోన్లను 5 మందికి అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అపూర్వ టెక్స్టైల్స్ మేనేజర్ ఆనంద్తో పాటు కస్టమర్లు, సిబ్బంది పాల్గొన్నారు. వారి పేరు వచ్చేసి వినాయక రెడ్డి గౌతమ్. 2వ వారిని ఎన్నుకుంటున్నారు. సెకండ్ పేరు 2వ వారిని ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు 3వ ప్రేమలో భాగంగా 1వ వారిని ఎన్నుకుంటున్నారు. జేడీ నెల్లూరు 2వ భాగంగా 2వ వారిని ఎన్నుకుంటున్నారు. లక్ష్మీ చిత్తూరు వచ్చండి. గోల్డ్ కార్డ్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. మోనిషా గారు మీద రావాలి. క్లాస్ కొట్టింది. ఆశాలత వచ్చారా? ఆశాలత గారు రాలేదు. నెక్స్ట్ దేవరాజు గారు, దేవర బండ.
పట్టుసారి. నెక్స్ట్ శివయ్య గారు క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ ప్లీజ్. సూపర్. ఎవరు లేదా? థ్యాంక్ యూ. వినియోగదారులకు నెక్స్ట్ వీక్ 17th వచ్చి బంపర్ డ్రా ఉంది. బంపర్ డ్రాలో మొదటి ప్రైజ్ గా 3 హోండా యాక్టివా బైక్స్ 3 మందికి, 2 సింగిల్ డోర్ ఫ్రిడ్జెస్ వచ్చి 3కి, థర్డ్ ప్రైజ్ వచ్చి 5G మొబైల్ ఫోన్స్ 5 మందికి, 4th ప్రైజ్ 1 గోల్డ్ గ్రోవ్ కాయిన్ 5 మందికి, 5th ప్రైజ్ 5,000 రూపాయలు విలువ చేసే పట్టు సారీ 5 మందికి, 6th ప్రైజ్ 5 మందికి 5 గ్రైండర్స్. వినియోగదారులందరూ పాల్గొనాల్సిందిగా మరి కోరుచున్నాము. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన 6 కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పంపిణీ చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించిన మేరకు జనవరి 12 నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభం కానుంది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు. 6 మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు స్వయంగా వారిని సందర్శించి ఎక్స్గ్రేషియా చెక్కులను పంపిణీ చేసేందుకు కొంతమంది బోర్డు సభ్యులతో 2 కమిటీలను ఏర్పాటు చేశారు. వైజాగ్ మరియు నర్సీపట్నం సందర్శించే బృందంలో బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకీదేవి, మహేందర్ రెడ్డి, ఎంఎస్ రాజు మరియు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. తమిళనాడు మరియు కేరళను సందర్శించే బోర్డు సభ్యులు కమిటీలో రామ్మూర్తి, కృష్ణమూర్తి, నరేష్ కుమార్, శాంతారాం, సుచిత్ర ఎల్లా ఉన్నారు. వీరు ఆయా ప్రాంతాలలోని మృతుల కుటుంబాల ఇళ్లను సందర్శించి స్థానిక శాసనసభ్యులతో కలిసి ఒక్కొక్కరికి 25 లక్షల చెక్కులను అందించనున్నారు. అదేవిధంగా ఈ కమిటీలు ప్రతి కుటుంబంలో ఒకరికి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగంతో పాటు టీటీడీ సంస్థల్లో ఉచిత విద్యను అందించడానికి సంబంధిత కుటుంబాల ఉద్యోగ విద్యా వివరాలను కూడా ధృవీకరించి సేకరిస్తారన్నారు. అంతేకాకుండా ఈ కమిటీ సభ్యులు తీవ్రంగా గాయపడిన భక్తులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కులను మరియు పాక్షికంగా గాయపడిన వారికి 2 లక్షల చెక్కులను కూడా పంపిణీ చేయనున్నారు. నర్సమ్మ కదా ఈమె ఈశ్వరమ్మ పేరమ్మ अपने मैंने वन बाय वन ओके सर ना 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 सेकंड सर మాకేమైనా అవకాశం ఇస్తే పోతాం. అదేవిధంగా ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళకి 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా నిన్న బోర్డులో కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5 లక్షల లెక్కన తిమ్మక్క, ఈశ్వరమ్మ. సో కొంత క్యాజువాలిటీ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఇప్పుడు తిరుపతిలో అవైలబిలిటీ ఉన్నారు 7 మంది.
వాళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు నరసమ్మ, రఘు, వెంకటేష్, గణేష్, చిన్న పాపయ్య, తిమ్మక్క ఈ 7గురికి కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మిగిలిన మీ వాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా వారి వారి ప్రాంతాలకు పంపించటం, లోకల్గా ఉన్నటువంటి మంత్రులని ఎమ్మెల్యేల ద్వారా బోర్డు సభ్యులు వెళ్ళి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఈరోజే ఇమ్మన్నారు కాబట్టి మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చి మిగిలినవన్నీ కూడా రేపు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి డీడీలు ఇవ్వటం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.